7 గుర్రాల రథంపై పయనిస్తున్నటువంటి సూర్య భగవానుడితో కూడుకున్న ముఖద్వారం, సూర్య ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి హైవే నుంచి అయోధ్య నగరంలోకి. ఇక ఈ సూర్య ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళంగానే రోడ్డుకి ఇరువైపులా సూర్యగోళాలతో కూడినటువంటి స్తంభాలు మనకి దర్శనమిస్తాయి. ఇవి చాలా ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక దూరంగా చూస్తే అక్కడ ఒక పెద్ద వీణ ఉంటుంది. సుమారుగా 20 అడుగుల పైనే ఉండే వీణ ఉంటుంది. ఆ వీణ ఉన్న సెంటర్ని లతా మంగేష్కర్ చౌక్గా నామకరణం చేశారు. ఆవిడ ఎంత అదృష్టవంతురాల్లో. ఆవిడ పేరుతో ఒక సెంటర్ని ఏర్పాటు చేయించుకోగలిగింది. భగవంతుడు ఆవిడగా అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించాడు. ఇక అయోధ్యలోని ప్రతి రోడ్లో కూడా మనకి మెయిన్ రోడ్లో సిమెంట్ కూడినటువంటి 3D యానిమేషన్ చిత్రాలని మనకి రామాయణ ఘట్టాలని ప్రతిబింబించేలా ఉంటాయి. సప్తమోక్షపురాల్లో ఒకటైనటువంటి అయోధ్యలో ప్రయాణిస్తున్నామన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినా తెలియకపోయినా ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం నడుస్తున్నాం అన్న విషయం ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇక మేమందరం కూడా ఆటోలో ఇవన్నీ కూడా తిలకిస్తూ మేమైతే చాలా గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని